నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఇవాల్టి అన్ఫిల్టర్డ్ కార్యక్రమంలో ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మనందరం చూసాం నేపాల్లో ఏ విధంగా రెజీమ్ చేంజ్ జరిగిందో. ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ ఎలాంటి పరిస్థితుల్లో తన పదవికి రాజీనామా చేసి వేరే ఎక్కడికో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ నేపథ్యంలో గతంలో కూడా ఈ చర్చ జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతోంది. చుట్టుపక్కల దేశాల్లో ఇంత జరుగుతున్నప్పుడు శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్, ఇప్పుడు నేపాల్లో ఈ రెజీమ్ చేంజ్ జరిగింది. ఇప్పుడు భారత్లో కూడా అలాంటి కుట్ర జరుగుతోందా అనేటువంటి చర్చ జరుగుతోంది ప్రజల్లో, పొలిటికల్ సర్కిల్స్లో కూడా. ఈ అంశాన్ని గురించి వాటి అన్ఫిల్టర్డ్ 13th ఎపిసోడ్లో మాట్లాడదాం. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు మా రీసెర్చ్ అనలిస్ట్ పవన్ హర్ష. పవన్ గారు, హర్షజీ నమస్తే. నమస్తే రాజు గారు. మన గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాము. ఈవెన్ 24 ఎలక్షన్స్కి ముందు కూడా ఇది జరిగింది, కాకపోతే వర్కౌట్ కాలేదు, వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ కాలేదు, నెంబర్ తగ్గింది. సో ఇప్పుడు ఇది లీడింగ్ పాయింట్గా నేపాల్లో జరిగినటువంటి ఈ పరిస్థితులతో మనకు ఒక వేకప్ కాల్ లాగా చూడొచ్చా మనము? అంటే ఇప్పుడు మామూలుగా నేపాల్లో కూ జరిగింది అని అంటున్నారు, అధ్యక్ష మార్పు జరిగిందని. అక్కడ ప్రధాని ఓలీ గారు దేశం విడిచి వెళ్ళిపోయారు. కాకపోతే ఏంటి అంటే చాలా మంది దీన్ని బంగ్లాదేశ్తో పోలుస్తున్నారు. అక్కడ ఎవరు చేశారు అనేది పక్కన పెడితే బంగ్లాదేశ్లో రెజీమ్ చేంజ్ అయింది, ఇక్కడ రెజీమ్ చేంజ్ అయింది అని రెండు కలుపుతున్నారు. మనం ఈ రెండు కలపకూడదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో వేరు వేరు చోట్ల యుఎస్కి కానివ్వండి, యుఎస్కి allies వాళ్ళకి ఇష్టం లేకపోతే అధ్యక్ష మార్పు జరుగుతుంది, కానీ దాని ప్రక్రియలు వేరుంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కజాఖ్స్తాన్, అక్కడ కూడా గతంలో పుతిన్ యుక్రెయిన్లోకి వెళ్ళే ముందర కూడా అక్కడ జరిగింది ప్రొటెస్టులు. అయితే అక్కడ ప్రొటెస్టులు ఇంకొక రకంగా జరిగాయి, ఎందుకంటే అక్కడ ఎలక్షన్స్ ఇవి ఉండవు. అక్కడ సింగిల్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దిగిపోవాలి అని అంటే పుతిన్ స్పెషల్ ఫోర్సెస్ని పంపడం జరిగింది. సో అలాగ అక్కడ అయిపోయింది. జార్జియా, రొమేనియా, ఈవెన్ బ్రెజిల్లో కూడా లూలా గెలిచే ముందర అక్కడ జడ్జిని మార్చడం, జడ్జి సోరోస్కి లింక్ ఉండడం. సో ప్రతి చోట ఒకేలా ఉండదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బంగ్లాదేశ్ ఇది కలుపుతున్నారు. ఎందుకు కలపకూడదు అంటున్నాను అంటే, బంగ్లాదేశ్లో అధ్యక్ష మార్పుది ఏదైతే గొడవలు జరిగినప్పుడు అపోజిషన్ వాళ్ళని ఎవరిని టచ్ చేయలేదు. ఇక్కడ అపోజిషన్ వాళ్ళని కూడా టచ్ చేస్తున్నారు, కొడుతున్నారు. నిజానికి వాళ్ళని ఆర్మీ వాళ్ళు వచ్చి కాపాడితే కానీ వాళ్ళు బతకనే స్థితికి వెళ్ళారు. కాబట్టి ఎవరు చేశారు అనేది పక్కన పెట్టినట్టయితే ఈ రెండింటిని కలపకుండా చూడాలి. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మీరు ఇందాక అన్నట్టుగా కలుపుతున్నారు అంటే ఎందుకు పోలిక తెస్తున్నారంటే, ఎవరు చేయిస్తున్నారు వెనకుండే అనేది ఒకరే కదా అనేటువంటిది. డీప్ స్టేట్ చేయిస్తుంది లేదా అమెరికానే చేయిస్తుంది, ఆ ఒక్క సిమిలారిటీ కనిపిస్తుంది. అంటే ఇక్కడ రెండు ఉంటాయి. ఇప్పుడు బంగ్లాదేశ్తోనే పోలుస్తున్నారు. బంగ్లాదేశ్లో రెజీమ్ చేంజ్ జరుగుతోంది అని అనే ముందర చాలా జరిగాయి, ఎన్నికలు జరిగినప్పుడు మేము ఎన్నికలను ఒప్పుకోము అని చెప్పి యుఎస్ బహిరంగంగానే చెప్పింది. దాని తర్వాత రెజీమ్ చేంజ్ చేసినప్పుడు యూనిస్ని యాక్చువల్లీ రికమెండ్ చేసినప్పుడు యూనిస్తోనే మాట్లాడి చర్చలు ఇవన్నీ కూడా యుఎస్ బహిరంగంగానే చేసింది గెలిచిన తర్వాత. గెలిచిన తర్వాత అంటే యూనిస్ ఆ పదవి స్వీకరించిన తర్వాత. కానీ ఇక్కడ మనకి ఎన్నికలు జరగడం, ఎన్నికలు ఒప్పుకోము అనడం ఇలాంటివి ఏం జరగలేదు ఇక్కడ. ఇంకా నిజానికి చెప్పాలంటే యుఎస్ దాని అనుబంధిత ఏవైతే అక్కడ దాని వింగ్స్ ఉంటాయో ఆ వింగ్స్ ద్వారా అక్కడ రకరకాల ప్రక్రియలు ఏవైతే ఉంటాయో చేస్తూ వచ్చింది. మొదటిగా టర్కీ ద్వారా అక్కడ ఇస్లాంని పెంచుతూ వస్తుంది, దాని తర్వాత అక్కడ క్రిస్టియానిటీని పెంచుతూ వస్తుంది యుఎస్ఎయిడ్ ద్వారా కానివ్వండి, వేరే వేరే క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ ద్వారా. ఇంకా క్రిస్టియానిటీతో పాటు ఎథిజం కూడా పెంచుతూ వచ్చింది. అండ్ మణిపూర్లో ఎవరైతే కుకీస్ని రెచ్చగొడుతూ అక్కడ అల్లర్లలో ఒక కీలక పాత్ర పోషిస్తూ వచ్చారో, అల్లర్లు స్టార్ట్ చేయకపోయి ఉండొచ్చు కానీ అల్లర్లు ఎక్కువ అవ్వడంలో, ఉధృతం చేయడంలో ఎవరైతే కీలక పాత్ర పోషించారో అందులో ఒక వ్యక్తి ఇప్పుడు నేపాల్లో కూడా ఉన్నారు. ఆయనను యాక్చువల్లీ నేపాల్ నుంచి వేరే వెళ్ళిపోమన్న తర్వాత కూడా జరిగింది. లింక్ ఉండొచ్చు కానీ వాళ్ళే చేశారంటే ఇక్కడ రెండు వస్తాయి. వాళ్ళు ఆర్కెస్ట్రేట్ చేసి ఉండొచ్చు, నిజంగా జరిగితే వీళ్ళు హైజాక్ చేసి ఉండొచ్చు. సో ఇంకా క్లారిటీ లేదు ఇంకా. సో డైరెక్ట్గా మనం అనడం అంటే కూడా భావ్యం కాదు. ఇక్కడ ఎవరిని సమర్థించడం కాదు, వ్యతిరేకించడం కాదు, ఫ్యాక్ట్స్ ఉన్నట్టు చూసుకుంటే అక్కడ ఆల్రెడీ కమ్యూనిజం ఉంది. ఎందుకు అంటున్నాను అంటే, జనాలకి ఒక ఆవేశం ఏదైతే ఉందో ఆ ఆవేశంలో వాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లే.
పార్లమెంట్ని కొట్టేశారు వాళ్ళు, ప్రధానమంత్రి ఇంటిని, అపోజిషన్ లీడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళారు. సో ఇక్కడ వాళ్ళకు ఒక ప్యాటర్న్ లేదు, కానీ బంగ్లాదేశ్లో మనకు క్లియర్ ప్యాటర్న్ ఉంది. అండ్ ఇక్కడ మిస్ఇన్ఫర్మేషన్ కూడా చాలా నడుస్తాం. పశుపతినాథ్ మందిర్ మీద దాడులు జరిగాయి అవి ఇవి అని, కానీ నిజానికి అది ఫేక్ న్యూస్ అని వస్తుంది. సో ఏంటి అంటే ఇక్కడ రెండింటిని కలపడానికి లేదు. కానీ మన దృష్ట్యా అంటే భారతదేశం పర్స్పెక్టివ్ నుంచి చూసుకున్నట్టయితే మన బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు చాలా వాలటైల్ ఉన్నాయి. బౌండరీస్ అంటే కేవలం పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ ఇవే కాదు. మనం కిందకు వచ్చినట్టయితే శ్రీలంక కానివ్వండి, ఇండోనేషియా కానివ్వండి, ఇవి కూడా. ఇటీవల ఇండోనేషియాలో ఎంత గొడవలు జరిగాయో చూసాం, కానీ అక్కడ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తెలివిగా వాళ్ళు దాన్ని సప్రెస్ చేయగలిగారు. థాయిలాండ్, కంబోడియాలో కూడా కొంచెం ఉద్రిక్తతలు వచ్చాయి, దాన్ని కూడా ఎలాగోలా చేయగలిగారు. సో ఈ పరిస్థితిలో చూసుకున్నట్టయితే ఇండియన్ బార్డర్స్ ఇలా ఉండడం అనేది భారత్కి ఇది ఒక పెద్ద ఛాలెంజ్. నేపాల్లో ఏం జరిగింది అనేది అది రెండో అంశంలోకి వస్తుంది. మొదటి అంశం ఏంటి అంటే మన బార్డర్స్ని మనం ఫోర్టిఫై చేసుకోవాలి. ఇది మనకు ఒక గుణపాఠం. దీని నుంచి చూసుకుని మనది ఎలా ఇంటర్నల్ సెక్యూరిటీ ఎలా స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి అనేది మెయిన్ అంశం మనకి. ఎందుకంటున్నాను అంటే గొడవలు ఏవైతే ఉంటాయో ఎప్పుడన్నా అధ్యక్ష మార్పు జరిగేది, ఇలా రెజ్యూమ్ చేంజ్ చేయాలనుకుంటే వాళ్ళు అక్కడ ప్రొటెస్ట్లకు ఆర్గనైజ్ చేస్తారు. మనం కనుక చూసుకున్నట్టయితే 2 days బ్యాక్ NIA భారీగా రేడ్లు చేసింది 5 ప్రాంతాల్లో, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కర్ణాటక, ఇంకొక రాష్ట్రం. వాళ్ళు ఈ రేడ్లు చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే దేశంలో గొడవలు చేయడానికి మావోయిస్టుల సింపథైజింగ్ అంటే వాళ్ళ మీద జాలి చూపిస్తూ వాళ్ళకి ఒక సపోర్ట్ కిందన సింపథైజర్స్ కిందన వస్తూ గొడవలు చేయడానికి వాళ్ళకి పక్షాన నిలబడుతూ వీటికి అల్లర్లకి టెర్రరిజానికి వీటికి బాగా ఫండింగ్ వస్తుంది అనే ఇన్ఫర్మేషన్తో వీళ్ళు రేడ్లు చేశారు. సో ఆల్రెడీ మన దగ్గర కూడా ఇవి జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వీళ్ళు సక్సెస్ అవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే మొదటిది ప్రభుత్వం ఎంచుకున్న తీరు. సిఏఏ అప్పుడు గొడవలైనప్పుడు ప్రభుత్వం నిజానికి ఏం చేయలేదు. ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు కూడా నిజానికి అందరూ అనుకున్నది ఏంటి అంటే ప్రభుత్వం వైపు నుంచి ఒక్కటన్నా పేలాలి గన్. అందుకే ఫార్మర్స్ ప్రొటెస్ట్ ఏదైతే January 26th జరిగిందో ఆ రోజున మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు క్లియర్ ఆర్డర్ ఉంది, ఢిల్లీ పోలీసులు ఎవ్వరూ కూడా ఆయుధాలు తీసుకెళ్ళకూడదు, లీతల్ వెపన్స్ వాళ్ళ చేతిలో ఉండకూడదని. అందుకే వాళ్ళు కేవలం లాఠీలతో ఉన్నారు ఆ రోజు. ఎందుకంటే విచక్షణ కోల్పోయి ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు నేపాల్లో కూడా అదే అందరికీ ఉన్న ప్రశ్న, ప్రభుత్వం కాల్చమని చెప్పిందా, అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ పరిస్థితుల్ని ఒక అనలైజ్ చేసుకుని కాల్చారు అనేది కూడా ఇంకెప్పటికీ ఎవరికి తెలియట్లేదు. అసలు ప్రభుత్వమే లేదు కదా. ఎస్, ఇప్పుడు లేదు, కానీ ఆ గొడవలు జరిగినప్పుడు నేను అంటుంది గొడవలు జరిగినప్పుడు. సో ఆ పరిస్థితి అక్కడి వరకు వెళ్తే ఎవరన్నా కొంచెం రెచ్చిపోయే అవకాశం ఉంటుంది, ఎంత పోలీసులైనా ఎవరైనా. కానీ ముందు జాగ్రత్తకి అప్పుడు కేవలం లాఠీలతో ఉండాలి అనడంతో అక్కడ కూడా వాళ్ళది ప్రయత్నం ఫెయిల్ అయింది. దాని తర్వాత చూసుకుంటే క్యాస్ట్ దాని మీద కూడా గొడవలు జరిగే ప్రయత్నం జరిగింది, వక్ఫ్ దాని మీద గొడవలు జరిగే ప్రయత్నం జరిగింది, వ్యవసాయ చట్టాలు అదే ఫామ్ లాస్ వెనక్కి తీసేసుకున్నారు దానివల్ల. సో ఏంటంటే మన దగ్గర ఎప్పుడైనా సరే రెజ్యూమ్ చేంజ్కి జరుగుతూనే ఉన్నాయి, ఎప్పుడూ ఆగలేదు. ఇంకా చెప్పాలి అంటే ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత నుంచి అది ఇంకా ఉధృతమైందని మనం చెప్పొచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఈ టూల్ కిట్ అనేది ఏదో ప్యాటర్న్ వేరే ఉండొచ్చు, మీరు చెప్పింది కరెక్టే, ప్యాటర్న్ వేరే ఉండొచ్చు. బట్ జరుగుతున్నది మాత్రం డెఫినెట్గా మనకి ఒక ఏమంటారు సీరియస్గా దృష్టి పెట్టాల్సినటువంటి విషయం. ఇక్కడికి ఏంటంటే ఇక్కడ ఈ టూల్ కిట్లో ఇక్కడ ఉన్నటువంటి పొలిటికల్ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, టీఎంసీ కావచ్చు, వీళ్ళు కూడా ఈ టూల్ కిట్లో ఏమైనా భాగం అవుతున్నారా? స్టాలిన్ యూకే పర్యటన కావచ్చు, రాహుల్ గాంధీ గారి మలేషియా పర్యటన కావచ్చు. రాహుల్ గాంధీ ఎప్పుడు ఫారెన్ టూర్ వెళ్ళినా అటు నుంచి వచ్చిన తర్వాత సంథింగ్ ఇక్కడ ఏదో ఒకటి సంథింగ్ ఆర్ ది అదర్ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కనెక్టింగ్ ద డాట్స్ లాగా ఇవన్నీ కలిపితే ఏదైనా జరుగుతుందా, లేదంటే మనం ఎగ్జాజరేట్ చేసి చూస్తున్నామా? అదే ఇప్పుడు మీరు అన్నారు కదా మనం ఎగ్జాజరేట్ చేసి చూస్తున్నామని. దీన్నే కొంతమంది ఏమంటారంటే మనం డాట్స్ కనెక్ట్ చేస్తున్నాం మనం అంటాం, కానీ ఎదుటి వాళ్ళు ఇది కాన్స్పిరసీ థియరీ అంటారు. అదేదో సినిమాలు అన్నట్టుగా మనకి సైంటిస్టులు లాజిక్లు ఎవరు నమ్మరని, మనం లాజిక్లు చెప్పినా సరే నమ్మే వాళ్ళు ఉంటారు, నమ్మని వాళ్ళు ఉంటారు, మనం వాటికి ఏం చేయలేం. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి మనం రాహుల్ గాంధీ ఒక్కరినే చూడకుండా మనం వేరువేరు అంశాలు చూసుకున్నట్టయితే గనక
ఒక కాన్స్పిరసీకి పెద్ద స్టేజ్లో ప్రణాళికలు జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మనం ముందుగా స్టాలిన్ గురించి చూద్దాం. తమిళనాడు ముఖ్యమంత్రి ఆయన ఇటీవల యూకే వెళ్ళారు, చాలా ఇన్వెస్ట్మెంట్లు తెచ్చానన్నారు, చాలామందిని కలిసామన్నారు, ఇవన్నీ అన్నారు. కానీ ఒక్కసారి మనం ఆయన ఇన్వెస్ట్మెంట్ తెచ్చిన నెంబర్ చూసుకున్నట్టయితే ఆయన వెళ్ళిన దానికి ఆ ఇన్వెస్ట్మెంట్ నెంబర్కి మ్యాచ్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటున్నాను అంటే జనరల్గా వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఇంకా భారీగా వస్తుంది, సొంత దేశంలో ఆ రాష్ట్రంలో చేసుకున్నట్టయితే ఇంకా ఎక్కువ వస్తాయి. ఉదాహరణకి ఇటీవల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గారు కానివ్వండి, లేకపోతే రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ గారు కానివ్వండి, ఇంకా చెప్పాలంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, వీళ్ళు చేసినప్పుడు ఇంకా భారీగా వస్తాయి. సో అక్కడ చేసినప్పుడు భారీగా వచ్చినప్పుడు మనం వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అవి ఇంకా భారీగా రావాలి. కానీ ఈయన చెప్పిన నెంబర్ అంత మ్యాచ్ అవ్వట్లేదు ఇక్కడ లోకల్గా చేసిన దానికి. సో అంటే అందుకు కాదు, 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి, ఆయనకు మామూలుగా ఆరోగ్యం బాగాలేదని అంటున్నారు, ఐదర్ అదన్నా అవ్వాలి, లేకపోతే ఇంకెవరినన్నా కలవడానికన్నా అవ్వాలి. ప్రస్తుతం మనకు తెలిసిందే తమిళనాడులో ఎన్నికల వాతావరణం మొదలైపోయింది. బీజేపీ ఇంకా ఏఐడిఎంకే కలిసాయి. ఇంకో పక్కన విజయ్ కూడా చాలా ఉధృతంగా ప్రచారం మొదలెట్టారు, ఆయన కూడా పర్యటనలు మొదలెడుతున్నారు. ఈ టైంలో స్టాలిన్ యూకే వెళ్ళడాన్ని ఎలా చూడాలి అంటే 2 కోణాలు ఉంటాయి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే దాంట్లో 3 కోణాలు ఎత్తుకోవచ్చు. నెంబర్ 1, యూకేలో ఎల్టీటీఈ స్లీపర్ సెల్స్, ఎల్టీటీఈ నిజానికి ఇప్పుడు అది లేదని అంటారు, కానీ ఎల్టీటీఈలో ఇంకా ఒక వింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్చువల్లీ యూకేలో అది వాళ్ళకు ఒక హబ్ అని అంటారు. ఎల్టీటీఈ రివైవల్కి స్టాలిన్ వెళ్ళారు అని నేను అనట్లేదు, కానీ లాస్ట్ ఇయర్ ఎండింగ్లో ఎన్ఐఏ ఒక భారీ కాన్స్పిరసీని ఎన్ఐఏ మొత్తం ఎక్స్పోజ్ చేసింది. ఏంటంటే మళ్ళీ తమిళనాడులో ఎల్టీటీఈ రివైవల్కి ఒక జరుగుతున్న కాన్స్పిరసీని ఎన్ఐఏ ఆపింది. ఓకే. రెండోది, మామూలుగా యూకేలో ఏంటి అంటే ఎన్జిఓస్ ఫండింగ్ ద్వారా ఇక్కడ మత మార్పిళ్ళకి భారీగా స్కోప్ ఉంటుంది. అండ్ ఫేక్ న్యూస్లకి వాటికి అంత మీడియా ఆర్గనైజేషన్స్కి మనం చూసుకున్నట్టయితే అమ్నెస్టీ కానివ్వండి, రకరకాలుగా ఎఫ్సిఆర్ఏ నిబంధనలు అమిత్ షా గారు టైటన్ చేసి ఆపినప్పుడు కూడా పార్లమెంట్లో గట్టిగా మాట్లాడిన దేశం యూకే ఒక్కటే. అలా ఎలా ఆపుతారు అని. సో అమెరికాలో ఎఫ్సిఆర్ అంటే ఎన్జిఓల ద్వారా ఎలాంటివి ఇక్కడ జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. స్టాలిన్ గారు యూకే వెళ్ళారంటే ఎన్జిఓల ద్వారా ఇక్కడ ఏం జరుగుతుందో మనకి తెలీదు. మరి మత మార్పిళ్ళకా ఫేక్ న్యూస్కా మనకి ఇంకా తెలీదు. సో ఎల్టీటీఈది అయింది, కన్వర్జన్స్ కానివ్వండి, ఫేక్ న్యూస్ కానివ్వండి, ఎన్జిఓలది అయింది, చర్చ్ అక్కడ యూకే చర్చ్ ద్వారా. మూడో అంశం ఏంటి అంటే మనం తెలిసిందే పిఎఫ్ఐని బ్యాన్ చేయడంతో చాలా అది వీకెన్ అయింది బహిరంగంగా. ఎందుకంటే ముఖ్య నేతలు అందరూ కూడా జైల్లో ఉండడం, వాళ్ళ ఫినాన్షియల్ అసెట్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం ఫ్రీజ్ చేయడంతో. ఇదే సమయంలో అల్ ఉమా అనే ఒక ఇస్లామిక్ ఆర్గనైజేషన్ని మళ్ళీ స్ట్రెంగ్తెన్ చేయాలి పాకిస్తాన్ ద్వారా అనేది కూడా మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి సమాచారం చేశారు కదా. ఎస్, అల్ ఉమా అనేది ఏంటి అంటే ఆల్రెడీ కోయంబత్తూర్ బ్లాస్టులు జరిగింది. బ్లాస్టుల్లో ఏదైతే ఇంపార్టెంట్ రోల్ ఉందో వాళ్ళే ఈ అల్ ఉమా వాళ్ళు. వీళ్ళని మళ్ళీ యాక్టివేట్ చేసి పిఎఫ్ఐకి ఈక్వల్గా తేవాలనేది పాకిస్తాన్ నుంచి కుట్ర జరుగుతుందని ఉంది. అండ్ కోయంబత్తూర్ బ్లాస్ట్ వాళ్ళ కోసం స్టాలిన్ ఎంత ఓపెన్గా పోరాడారో మనం చూస్తూనే ఉన్నాం. సో తమిళనాడు బేస్ మీద ఒక పెద్ద దేశాన్ని టార్గెట్ చేస్తూ ఒక పెద్ద కాన్స్పిరసీ నడుస్తోంది. సో ఇలాంటి టైంలో మరి స్టాలిన్ అక్కడికి వెళ్ళడాన్ని ఎలా చూడాలంటే చాలా సందేహాలు వస్తాయి. దీన్ని మనం ఇప్పుడు పంజాబ్కి కనెక్ట్ చేసినట్టయితే స్టాలిన్ తమిళనాడు నుంచి యూకే వెళ్లే ముందర భగవంత్ మాన్ గారు పంజాబ్ ముఖ్యమంత్రి, ఆయన తమిళనాడు వచ్చారు. ఎందుకు వచ్చారంటే వీళ్ళ మిడ్ డే స్కీమ్ బాగుంది అది ఇది అని అన్నారు. కానీ ఇదే టైంలో దీని తర్వాత అక్కడ వరదలు వచ్చాయి. వరదలు ఎక్కడైనా రాష్ట్రంలో సహజంగా వస్తాయని అంటారు, కానీ ఇక్కడ వరదలు వస్తాయి అని చెప్పి కేంద్రం ఎప్పుడనే చెప్పింది. ఎందుకంటే నీళ్లు వదలట్లేదు. పంజాబ్ గవర్నమెంట్ నీళ్లు వదలమని వాళ్ళు మొండిగా కూర్చోవడంతో ఏవైతే నీళ్లు వదలలేదో దాని ప్రభావం ఇప్పుడు వచ్చింది. కానీ ఈ వార్తను ఎవరు చూడట్లేదు. కేంద్రం ఏమి ఇవ్వట్లేదు అనేది వీళ్ళు ఆల్రెడీ తీసుకెళ్లడం మొదలెట్టారు. ఇదే టైంలో కేజ్రీవాల్ గారు ఎప్పటి నుంచో ఆయన నిజానికి విపాసన అని చెప్పి కన్ఫైన్ అయ్యి ఒక చోటు ఉన్న ఆయన ఇప్పుడు బయటకు వచ్చి ఆయన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారు. 2 విషయాల్లో, ఒకటి ఫేక్ న్యూస్, ఒకటి రెచ్చగొట్టడం. ఫేక్ న్యూస్ ఏంటి, కాటన్ ఇంపోర్టు యుఎస్ టారిఫ్ వేయడం వల్ల మనకి చాలా ప్రభావం పడుతోంది అని.
నిజానికి చెప్పాలంటే మనం కాటన్ ఇంపోర్ట్స్ యుఎస్ టారిఫ్ వేయడం వల్ల మనం దాన్ని ఇంకా టారిఫ్ ఎందుకు తీసామంటే రా మెటీరియల్స్ వాటికి కాటన్ టెక్స్టైల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఇంపాక్ట్ పడకూడదని. సో కేజ్రీవాల్ గారు అది చెప్పట్లే, మీరు ఇంపోర్ట్ డ్యూటీ తీయడం వల్ల మన వాళ్ళకి ఏం లాభం అని ఒక ఫేక్ నెరేటివ్ రన్ చేస్తున్నారు. రెండోది జనాన్ని రెచ్చగొడుతున్నారు. ఏమని, మీరు 75% టారిఫ్ వేయండి, మీరు వేయట్లేదు, ఎందుకు వేయట్లేదు, ఎందుకు భయపడుతున్నారు అని. కేజ్రీవాల్ గారికి ఆల్రెడీ వేరే వాళ్ళతో ఉన్న అసోసియేషన్ గురించి అన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. ఆయన సిఐఏతో ఉన్నది కానివ్వండి, ఖలిస్తాన్ గురించి ఆయన దాంట్లో ఉన్న ఆరోపణలు ఇలా. సో ఇది అవ్వంగానే ఇప్పుడు మోదీ గారు పంజాబ్ వెళ్ళారు. దేశంలో చాలా చోట్ల వరదలు వస్తున్నాయి, కానీ మోదీ గారు పంజాబ్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అంటే పంజాబ్లో అయితేనే ఎందుకు వెళ్ళారు అంటే, ఒకటి ఏమై ఉండొచ్చు అంటే ఆల్రెడీ అక్కడ ప్రభుత్వం జనాల్ని ఎలా మౌల్డ్ చేస్తూ వచ్చిందంటే, అంటే వాళ్ళు బయటపడకుండా ఉండడానికి ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదని, సెంటర్ ఏమి ఇవ్వట్లేదని. సో మళ్ళీ వాళ్ళు రైతు ఉద్యమం మొదలెట్టి బార్డర్కి రాకుండా ఉండేలాగా ఆ కుట్రని భగ్నం చేయడానికి మోదీ గారు వెళ్ళుండొచ్చు. కొంత ప్యాకేజ్ కూడా అనౌన్స్ చేశారు. సో దాన్ని భగ్నం చేయడానికి అందుకని కూడా వెళ్ళుండొచ్చు మోదీ గారు. అండ్ ఇదే ఇప్పుడు ఏదైతే రెచ్చగొడుతున్నారో ఇలాంటిదే యాక్చువల్లీ చెప్పాలంటే మనకి టారిఫ్లు అనౌన్స్ చేయక ముందర టికెత్ల వీళ్ళు ఎవరైతే ఈ అప్పుడు రైతు ఉద్యమాలు చేశారో వాళ్ళు మేము మళ్ళీ రైతు ఉద్యమం చేస్తాము మీరు గనక ఈ డీల్కి ఒప్పుకుంటే అన్నారు. సో ఈ డబుల్ ఎడ్జ్ స్వోర్డ్ అయింది. ఒప్పుకుంటే వీళ్ళు వస్తారు, వీళ్ళు వస్తే ఆ ప్రభావం ఎలా పడుతుందో మనం జపాన్లో చూసాం. ప్రెసిడెంట్ ఎందుకు రిజైన్ చేయాల్సి వచ్చిందో నేను టారిఫ్ వల్ల. సో ఒప్పుకొని ఉంటే మోదీ గారికి అంత కష్టం అంత ప్రాబ్లం వచ్చి ఉండేది. ఒప్పుకోకపోవడంతో ఏంటి, ఆయనని పర్సనలీ టార్గెట్ చేస్తూ మన ఎకానమీని దెబ్బతీయాలని చూస్తున్నారు. మనం చూసాం పీటర్ నవారో కానివ్వండి, స్కాట్ బెసెంట్ మోదీకి ఈగో ఉందని చెప్పి మోదీ గారి క్యారెక్టర్ని టార్గెట్ చేశారు. అది పనిచేయలేదు. పనిచేయకపోవడంతో ఏంటి, అదాని అంబానీ అని ఎలీట్ ఫ్యామిలీస్ నన్ను అన్నారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. అది వర్కౌట్ అవ్వకపోవడంతో బ్రాహ్మిన్స్ తెచ్చారు. బ్రాహ్మిన్స్ లాభం పొందుతున్నారు. కరెక్ట్, బ్రాహ్మిన్స్ లాభం పొందుతున్నారు. అది దాంతో అది ఇంకా తిప్పి కొట్టింది. ఇప్పుడు మనం చూసినాం ఆయన కమ్యూనిటీ పోస్టుల ద్వారా ఆయన్ని ఎలా టార్గెట్ చేస్తూ పీటర్ నవారో గారు ఆయన్ని ఎలా టార్గెట్ చేస్తున్నారు. సో ఏంటంటే ఇది కేవలం రాహుల్ గాంధీ, ఇంకా సరే రాహుల్ గాంధీ గారి విషయానికి వస్తే ఆయన మలేషియా వెళ్ళారు, కేవలం జాకీర్ నాయక్ అని అంటున్నారు. రకరకాల వెర్షన్స్ జాకీర్ నాయక్ ని కలిసాడు అంటున్నారు. కానీ మలేషియాలో ఏంటంటే కేవలం అదొక్కటే కాదు, మలేషియాలో కూడా ఖలిస్తాన్ది బేస్ ఉంది. ఓకే, ఖలిస్తాన్ కి సంబంధించిన చాలా నెట్వర్క్స్ మలేషియా నుంచి కూడా రన్ అవుతాయి. అండ్ ఇంకా జాకీర్ నాయక్ అంటారా, అది అందరికీ తెలిసిందే. కానీ టైమింగ్, ఆయన మలేషియా వెళ్ళే కొన్ని రోజుల ముందే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఏం రివీల్ చేశాయి అంటే పెహల్గామ్ దాడిలో ఏదైతే ఫండింగ్ వచ్చిందో ఆ ఫండింగ్లలో ఒక దేశం మలేషియా అని కూడా అన్నారు. ఓకే, మలేషియా కూడా. సో మనం చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ అండ్ దాని తర్వాత మలేషియాలో ఆయన వెళ్ళిన ప్లేస్ అది అండమాన్ అండ్ నికోబార్ దానికి దగ్గరగా రావడం, నికోబార్ ప్రాజెక్ట్ ని కూడా అడ్డుకోవడానికి సోనియా గాంధీ గారు ఒక ఆర్టికల్ రాశారు. దాన్ని కూడా ఏమైనా కనెక్ట్ చేయొచ్చా? టైమింగ్ ఎగ్జాక్ట్లీ టైమింగ్. సో ఏంటంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇండియన్ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఆపడం, ఇస్లామిక్ వాటి మీద టార్గెట్ చేయడం, ఖలిస్తాన్ ది లింక్ రావడం, స్టాలిన్ గారి ద్వారా చర్చ్, ఎన్జిఓస్ అండ్ ఆ రాష్ట్రం ద్వారా ఒక రకంగా చెప్పాలంటే ఇంకొక రాడికల్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ రావడం. పంజాబ్లో చూసుకున్నట్టయితే గనక మనం ఆల్రెడీ చూస్తున్నాం రైతులది ఆల్రెడీ ఉండనే ఉంది. సో ఇలా చూసుకున్నట్టయితే ఒక పెద్ద కాన్స్పిరసీ మోదీ గారిని టార్గెట్ చేసి దాని ద్వారా జనాల్ని రెచ్చగొట్టి ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయించి ఒక రకమైన ఏమంటారు దేశంలో అనిశ్చితి క్రియేట్ చేసే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అశాంతి క్రియేట్ చేసే పరిస్థితులు అయితే చాలా బహిరంగంగానే మనకు కనబడుతున్నాయి. ఈవెన్ ఓట్ చోరీ అనే యాత్ర కూడా 13 రోజులు ఎంత చేశారు, తర్వాత దాని పేరు మార్చినట్టున్నారు. ఓటు అధికారి, ఓటు అభియోగం. అంటే అది యాత్ర అభియోగం ఏంటంటే ఓట్ చోరీ. అదే కదా పర్పస్. అదే ఇక్కడ డెమోక్రసీ లేదు, ఎన్నికల సంఘం మీద ఆరోపణలు చేశారు. సేమ్ బంగ్లాదేశ్ లో కూడా అదే కదా. ఇది కూడా యాక్చువల్లీ మనము రొమేనియా జార్జియా సబ్జెక్ట్ టు కరెక్షన్ అక్కడ కూడా ఇలాగే ఎన్నికల వ్యవస్థనే టార్గెట్ చేశారు. మన నేబర్హుడ్ కార్డు మనం బంగ్లాదేశ్ చూస్తున్నాం, కానీ మనం కొంచెం దూరం వెళ్ళి యూరోప్ లో చూసుకున్నట్టయితే గనక అక్కడ కూడా ఎన్నికల వ్యవస్థని ఇలాగే టార్గెట్ చేశారు.
ప్యాటర్న్ అదే. అక్కడ కూడా ఎన్నికల వ్యవస్థను టార్గెట్ చేసి ఎన్నికల వ్యవస్థ మీద జనాలకి నమ్మకం పోయేలా చేసి రోడ్డు మీదకి వాళ్ళని ఉద్యమాలకి తెచ్చి అక్కడ అధికార మార్పిడి చేసి లేకపోతే అక్కడ వాళ్ళకి నచ్చిన వాళ్ళని కూర్చోపెట్టే ప్రయత్నాలు జరిగాయి. కాకపోతే ఇక్కడ అవి జరగట్లేదు. ఎందుకంటే జనాలకి అక్కడ ఉన్న నమ్మకం అండ్ ట్రాన్స్పరెన్సీ అండ్ అట్ ది సేమ్ టైం వీళ్ళు ఏవైతే తప్పులు చేస్తున్నారో ఆ తప్పుల ద్వారా వీళ్ళు దొరుకుతున్నారు. దాన్ని గట్టిగా ఇంకో పక్షం వాళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేస్తుండడంతో అవ్వట్లే. ఇప్పుడు ఓట్ అధికార యాత్ర కానివ్వండి, ఓట్ చోరీ కానివ్వండి, అది ఉంది. రాహుల్ గాంధీ గారు ఏ ప్రాంతాలను అన్ని సెలెక్ట్ చేసుకున్నారు? కేవలం ముస్లింలు ఎక్కడైతే అధికంగా ఉన్నారో ఆ ప్రాంతాలనే, బోర్డర్ డిస్ట్రిక్ట్స్. అండ్ ఆయన ఓట్ చోరీ అని చెప్పి ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? ఓట్లు తప్పుగా ఎవరేశారని హిందువుల్ని. అండ్ ఆయన దీంట్లో ఏది వద్దంటున్నారు? ఎస్ఐఆర్ని. ఎస్ఐఆర్ ద్వారా ఎక్కువ ఎవరు దొరుకుతున్నారు? బంగ్లాదేశీలు. బంగ్లాదేశ్ నుంచి అధికంగా వచ్చేది ఎవరు? ముస్లింలు. అంటే ముస్లింలు లీగల్గా ఓటేస్తారు, హిందువులు ఇల్లీగల్గా ఓటేస్తున్నారని, ఇల్లీగల్ ముస్లిమ్స్ని పంపకూడదని. సో అండ్ మళ్ళీ దీన్ని మళ్ళీ కోర్టులో కేసేసింది ఎవరు? ఏడీఆర్. ఏడీఆర్ ఎవరికి లింక్ ఉంది? సోరోస్కి లింక్ ఉంది. సో ఎటు చూసుకున్నా సరే ఇవి లింకులన్నీ కూడా మనకి మన దేశంలో ఉన్న అపోజిషన్ పార్టీలు, ఆ కూటమిలు అండ్ దాన్ని సోరోస్ లాంటి డీప్ స్టేట్లు కలిపి దేశంలో రకరకాల విధానాలతోని వాళ్ళు రెజిమ్ చేంజ్ చేయడం కానివ్వండి, లేకపోతే ఒక అనిశ్చితి, ఒక ఆందోళనకరమైన పరిస్థితిని తెచ్చి ఇంకా ఏమైనా అధికార మార్పిడి కానివ్వండి, ఇలాంటివి తెచ్చే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. సో రాబోయేదైతే ఒక్కటి ఏం చెప్పచ్చు అంటే ఇది వెరీ టఫ్ టైం, ఛాలెంజింగ్ టైం ఇది. బీహార్ ఎన్నికలు దీనికి ఒక రకంగా ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం గనక ఎన్డీఏనే మళ్ళీ వచ్చినట్టయితే ఇది ఇంకా ఉధృతమయ్యే ప్రమాదం కూడా ఉంది. అండ్ గెలవాలి అని ఇన్ ది సెన్స్ వాళ్ళు గెలిస్తే వాళ్ళకు ఒక రకమైన ఛాలెంజ్ ఉంటుంది. పొరపాటున రిజల్ట్ అటు ఇటు అయితే గనక అది మొరాల్ని ఇన్ఫ్లుయెన్స్, ఆ నెరేటివ్ని దెబ్బతీయడంలో చాలా ఉపయోగపడుతుంది. సో ఎలాగైనా కూడా ఛాలెంజ్ తప్పదు. అయితే చివరిగా ఏంటంటే ఇప్పుడు ఈ రెజీమ్ చేంజ్ చేసినటువంటి దేశాలన్నీ కూడా చిన్న చిన్న దేశాలు, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, ఇంకా మీరు రొమేనియా ఇలాంటి చాలా చెప్పారు కదా. అక్కడ గడాఫీ, ఇంకా పాతకెళ్తే గడాఫీ, ఇవన్నీ కూడా ఇరాక్ సద్దాం హుస్సేన్, ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్కడెక్కడైతే నచ్చలేదో అక్కడ వాడిని దించేయడము, వాడిని ఏదో అంతం చేయడం చేశారు. ఆ కంట్రీస్కి ఈ కంట్రీస్కి ఇప్పుడు మన దేశానికి చాలా తేడా. మనది ఆల్మోస్ట్ ఒక ఖండం, ఒక కాంటినెంట్. ఇక్కడంత ఈజీ కాదు, అంత ఈజీ కాదు అని అంటున్నారు. ఆ పాసిబిలిటీ ఏంటి? మన వాళ్ళు దాన్ని కేంద్ర ప్రభుత్వం లేదా బీజేపీ మోదీ సర్కార్ తిప్పి కొట్టగలుగుతుందా? అంటే ఇక్కడ వరకు అయితే పనిచేసింది, బాగానే పనిచేసింది. అదే అంటున్నాను. నిజానికి చెప్పాలి అంటే రైతు ఉద్యమం జరిగినప్పుడు కానివ్వండి, సిఏఏ జరిగినప్పుడు కానివ్వండి, ప్రభుత్వం చాలా ఓపికగా వ్యవహరించింది. అప్పుడు చాలా మంది ఎవరైతే బీజేపీని సమర్థిస్తారో, మోదీ గారిని సమర్థిస్తారో వాళ్ళందరూ కూడా పార్టీని, ఆ ప్రభుత్వాన్ని చాలా తిట్టారు. ఎందుకు మీరు అలా చేస్తున్నారని. నిజానికి వాళ్ళొక స్టాండర్డ్ సెట్, వాళ్ళు ఒక రకంగా డీప్ స్టేట్ అధికార మార్పిడి ఎలా చేస్తుందో వాళ్ళు ఆల్రెడీ అందరికీ, ప్రపంచానికి, అంటే ఎవరెవరు ఎక్కడెక్కడైతే ఈ డీప్ స్టేట్ నచ్చని ప్రభుత్వాలు ఉన్నాయో వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఎక్స్పోజ్ చేశారు వీళ్ళు. ఏంటి? మీరు బలం చూపించకూడదు, మీరు చూపిస్తే అది మీకే ప్రాబ్లం అని. నేపాల్లో గన్స్ కాల్చారు, ఏమైందో చూసాం. బంగ్లాదేశ్లో షేక్ హసీనా చేసింది, ఏమైందో చూసాం. కానీ ఇక్కడ అది జరగలేదు. కానీ ఇక్కడ కూడా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనం మీరు ఇందాక మాట్లాడుకున్నట్టుగా ఏడీఆర్ ద్వారా కానివ్వండి, ఫేక్ న్యూస్ ద్వారా కానివ్వండి, అండ్ కొంతమంది విపక్ష పార్టీల్లో చాలామంది చేసే ఒక ఫేక్ న్యూస్, ఒక ఫేక్ నెరేటివ్ ద్వారా ప్రభుత్వాన్ని కానివ్వండి, మోదీ గారి ఒక పర్సనల్ ఇమేజ్ ఏదైతే ఉందో పొలిటికల్గా ఆయన కట్టుకున్నది, దాన్ని డ్యామేజ్ చేయడం, దాన్ని కూల్చడానికి కానివ్వండి, ఇలా రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు అట్ ది సేమ్ టైం 240 సీట్లు రావడంతో అధికార ఇప్పుడు కూ చేయాలని, అంటే వీళ్ళని ఇటువైపు తెప్పించాలని రకరకాలు జరుగుతున్నాయి. సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి ఇలాంటివి రకరకాలు జరుగుతూనే ఉన్నాయి. నిజాన్ని చెప్పండి, ఆయన ప్రధానమంత్రి అయినప్పటి నుంచే జరుగుతున్నాయి. భీమా కోరేగాం గొడవ అప్పటి నుంచి చూసుకున్నట్టయితే ఎప్పుడు ఆగలే. కాకపోతే ఏంటంటే ఆయన టెన్యూర్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఉధృతత ఇంకా పెరుగుతూ వస్తుంది. ఎక్కడ బలహీనపడటం లేదు, మరింత శక్తివంతంగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. చూడాలి ఇది ఈ కాన్ఫ్లిక్ట్ ఎలా. ఇప్పుడు మన బార్డర్స్ అన్ని వోలటైల్ అవ్వడంతో అది ఇంకా ఉధృతం అవుతుంది. ఎస్పెషల్లీ డీప్ స్టేట్ కి మెయిన్ అసెట్ ఏదైతే ఉందో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ది, ప్రభుత్వం దాన్నే ఛాలెంజ్ చేస్తుంది. సో దానివల్ల ఇంకా ఎక్కువ జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. అండ్ అట్ ది సేమ్ టైం
అండమాన్ నికోబార్లో జరుగుతున్నది అది ఒక చిన్న ఎగ్జాంపులే. ఇంకా చాలా చోట్ల చాలా వేరే వాళ్ళకి నచ్చనివి మన దేశంలో జరుగుతూనే ఉన్నాయి. ఉదాహరణకి డిఫెన్స్లో కానివ్వండి, సెమీ కండక్టర్లో కానివ్వండి, రకరకాల మార్గాల్లో మనం చాలా చేస్తూనే ఉన్నాం. సో ఏవి నచ్చదు. సో నచ్చకపోవడంతో ప్రభుత్వం ఆగట్లేదు. సో ఇది ఇంకా ఏంటంటే కాన్ఫ్లిక్ట్కి అది ఇంకా బలమైన కారణం అవుతుంది. ఎస్, హర్ష గారు మీరు అన్నట్టుగా చూద్దాం. ఇది ఇప్పటివరకు అయితే చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇక మీదటి కూడా అలాగే ఎదుర్కోవాలి. మన యొక్క సత్తా లేదా మన భారత్ యొక్క సమైక్యతను చూపించాల్సిన అవసరం ఉంది. చూద్దాం. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ హర్ష గారు. నమస్తే. మరి డీప్ స్టేట్ విసురుతున్నటువంటి సవాల్ను మోదీ సర్కార్ ఏ విధంగా హ్యాండిల్ చేయబోతుంది? ఇది ఒక పెద్ద ఛాలెంజ్ ఇది. సో రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయబోతుందో చూడాలి. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మా అన్ఫిల్టర్డ్లో ఇంకా ఎలాంటి టాపిక్స్ని కూడా మీరు కోరుకుంటున్నారు అది కూడా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయచ్చు. తప్పకుండా నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేవలం యూట్యూబ్లో కాదు, యూట్యూబ్లో మాత్రమే కాదు, ఇతర సామాజిక మాధ్యమాల్లో కూడా ట్విట్టర్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో కూడా అందుబాటులో ఉంది. తప్పకుండా ఫాలో కండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని తెలుసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.